సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక అందమైన హీరో మాత్రమే కాదు, చక్కటి నటుడు కూడా. మహేష్ బాబు లాంటి హీరో మాకున్నాడు అని గొప్పలు చెప్పుకునే పరిస్థితి తెలుగు సినిమాది, కాలర్ ఎగరేసే పరిస్థితి తెలుగు ప్రేక్షకులది. నిజంగా వండర్ఫుల్ హీరో. అలాంటి హీరో మాకున్నాడు అని మనందరం గర్వపడాల్సిన సంగతే. మహేష్ బాబు విషయంగా గొప్ప విశేషం ఏమిటి అంటే, ఏ మాత్రం బోర్ కొట్టడు. మనసు పెట్టి మహేష్ ఏది చేసినా పసందుగానే ఉంటుంది. మురారి కానివ్వండి, నాని క్యారెక్టర్ చూడండి, నిజంలో సీతారాం, పోక్రీలో పండు, ఏదైనా సరే ఎరక్కొట్టేస్తాడంతే. ఇది ఏ ఒక్క వర్గం అభిప్రాయమో కాదు, అన్ని రకాల ప్రేక్షకులు ఒప్పుకుంటారు. పోక్రీ తర్వాత ఎక్కువగా మాస్ ప్రేక్షకుల్ని అలరించాలని డిసైడ్ అయ్యాడు గానీ మహేష్ బాబు, ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా మహేష్ బాబు నుంచి బోల్డ్ అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మధ్యలో వాళ్ళ కోసం అర్జున్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు వంటి ప్రయత్నాలు చేశాడు కానీ అవి సరిపోలేదనే మాట్లాడుకోవాలి. మళ్ళీ మురారి లాంటి మహేష్ బాబుని చూడాలని ఉబలాట పడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఫ్యామిలీ ఎమోషన్స్ కి మంచి ప్లేస్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. కానీ మురారి రేంజ్ లో ఎమోషన్స్ తో ఉక్కిరి బిక్కిరి చేసే క్యారెక్టర్ లో మహేష్ ని మరోసారి చూసి ఆనందపడాలని ఆశపడుతున్న ప్రేక్షకుల సంఖ్య చాలానే ఉంది. ఎందుకంటే మురారిలో మహేష్ బాబు యాక్షన్ ని అంత తొందరగా మర్చిపోవడం ఎవరికి సాధ్యం కాదు. ఆ పాత్రను చూసి మా ఇంట్లో కూడా ఓ మురారి ఉండాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. అలానే చాలా మంది వాళ్ళను వాళ్ళు మురారీలుగా పోల్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతలా ఆ పాత్ర చాలా కుటుంబాల్లో మమేకమైపోయింది. ఎప్పటికీ తెలుగు లోగిళ్లలో మురారి పాత్ర అలా నిలిచే ఉంటుంది. మళ్ళీ అలాంటి పాత్ర ఎప్పుడు చేస్తాడు మహేష్ బాబు అని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు శ్రీమంతుడు టీజర్ చూసిన తర్వాత మురారి తరహా పాత్రను కొత్త కోణంలో చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడేమో మహేష్ బాబు అనిపిస్తుంది. అలానే చిత్ర దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, వాటిని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం, మహేష్ బాబు అద్భుతంగా చేశాడు అని చెప్పాడు. ఆ మాటల్ని పరిశీలించి చూసుకుంటే మురారి తరహాలోనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడేమో అన్న అనుమానం కలుగుతుంది. అదే కనుక జరిగితే శ్రీమంతుడు థియేటర్ల మీద ఫ్యామిలీ ఆడియన్స్ దండయాత్ర అప్రతిహతంగా కొనసాగుతుంది. ఓ బ్రహ్మాండమైన హిట్ ని మహేష్ అందుకునే అవకాశం ఉంటుంది. చూడాలి మరి మహేష్ బాబు, కొరటాల శివ కలిసి అటువంటి మ్యాజిక్ ఏదైనా ఈ సినిమాలో చేశారో, లేక అంతకన్నా ఎక్కువ ఏదైనా చేసి చూపించారో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.